సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను అశోక్. జ్యోతిష్య శాస్త్రం గురించి చాలామందికి తెలియని విషయాలు చాలా ఉంటాయి. అయితే ఇప్పటికీ చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని, ఆ శాస్త్రంలో ఉన్నటువంటి నమ్మకాలని పాటిస్తూ ఉంటారు. జ్యోతిష్యంలో ఏదైతే ఉంటుందో అదే మనకు జరగబోతుందని పూర్తిగా నమ్మకంతో ఉంటారు. అయితే దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈరోజు ఇలా చేస్తే మంచిది కాదు, ఈరోజు ఇలా చేయకపోతే దేవుడు మనకు అనుగ్రహం ఇవ్వడంటూ కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందులో తెలుగువారు ఎక్కువగా జ్యోతిష శాస్త్రం మీద చాలా నమ్మకంగా ఉంటారు, వాళ్ళని ఆచరిస్తూ ఉంటారు. అయితే జ్యోతిష శాస్త్రంలో గతంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి మార్పులు ఏంటి, ఆచారాల ప్రకారము గతంలో ఉన్నటువంటి ఆచారాలకి ఇప్పుడున్నటువంటి ఆచారాలకి డిఫరెన్స్ ఏముంటున్నాయి, వామాచారం కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ఆచారాలు చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు, వీటన్నిటివి మంచివి కాదు అంటూ కూడా భావిస్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ఉన్నటువంటి రహస్యాలు ఏంటి, వాటి వల్ల ఎవరు ఎక్కువగా వేటిని ఆచరించాలి, వేటిని ఆచరించకూడదు, మంచికి చెడుకి జ్యోతిష శాస్త్రం ఎలాంటి డివిజన్ ఇస్తుంది అనేది మాత్రము ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆస్ట్రాలజర్ జీవెల్ చారి గారు. చారి గారు నమస్కారం. సో జ్యోతిష శాస్త్రం అనేది చాలా డెప్త్ సబ్జెక్ట్ చాలామందికి. అంటే ఏంటంటే రాశి ఫలాలు, ఈరోజు ఈ రాశి వారికి ఇది ఉంటుంది, ఈ తిథియా, ఈ గడియల్లో ఈ పనులు చేయాలి, ఇవి చేయకూడదని క్యాజువల్గా అందరూ మాట్లాడుకుంటారు. అంటే జనరల్గా ప్రతి మనిషికి తెలిసిన సబ్జెక్ట్ ఇది, ఈ ముహూర్తాల్లో పనులు చేయాలనేది. సో ఏంటి అసలు దీని డెప్త్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అంటే ప్రజెంట్ మనం ఉన్నది కలియుగం, దీనికి ముందు ఇంకా 3-4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలకి ప్రజెంట్కి అప్పుడేమన్నా ఈ శాస్త్రాలకి జ్యోతిష్యానికి ఏమైనా సంబంధం ఉందా? కేవలం ఈ జ్యోతిష్యం ప్రజెంట్ ఉన్న జ్యోతిష్యం కలియుగానికి మాత్రమే సంబంధించిందా? శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. సిరిపురం స్వర్ణ నారాయణి అమ్మకు అనేక నమస్కారాలు చేసుకుంటూ, మా గురుమూర్తులు మాకు చెప్పినటువంటి జ్యోతిష్య రహస్యాన్ని ఎవరికీ చెప్పకూడదు, దాన్ని రహస్య శాస్త్రంగానే ఉంచాలి అనేటువంటి శాస్త్ర ప్రమాణాన్ని చేయించుకున్నారు మాకు. అంటే సుమారు నా జీవితంలో 14 సంవత్సరాలు ఒకరిద్దరు గురువుల దగ్గర నేను జ్యోతిష్యం నేర్చుకుంటే నేను జ్యోతిష్య పండితుడైనాను. మాస్టర్కి టీచర్కి ఎంత డిఫరెన్స్ ఉందో, జ్యోతిష్యుడికి జ్యోతిష్య శాస్త్రవేత్తకి అంత డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఈనాటి కాలంలో ప్రపంచమంతా కూడా జ్యోతిష్య శాస్త్రంపై ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు, నేర్పరులు ఉన్నారు. ఉదాహరణకి దక్షిణ భారతదేశంలో మానసిక తత్వశాస్త్రవేత్తలు, మానసిక తత్వ విచారపరులు చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది జ్యోతిష్యులే ఉంటారు. అందుకు కారణం ఏంటంటే కలియుగంలో బ్రహ్మంగారు చెప్పారు, ఒక వీధికి ఒక ఉల్లిపాయలో ఎన్ని పొరలైతే ఉంటాయో అంతమంది జ్యోతిష్యులు ఒక గ్రామానికి, ఒక పట్టణంలో ఉంటారు అన్నది ఆయన కాలజ్ఞానం చాలా చక్కగా చెప్పాడు. ఇక్కడ శాస్త్రం రహస్యం అని, ఆ రహస్య విషయాలని మాలాంటి శాస్త్రవేత్తలు కనుక చెప్పకపోతే, దానిపై అవగాహన కలిగించకపోతే టోటల్గా భావితరాల వారికి జ్యోతిష శాస్త్రం కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. ఆనాడు భగవద్ రామానుజులకి వారి గురువు అష్టాక్షరీ మంత్రాన్ని జపించమని చెప్పి, ఈ మంత్రాన్ని యొక్క గొప్పతనాన్ని చెప్పి, ఇది రహస్య మంత్రం ఎవరికి చెప్పకూడదు అని అంటే, ఇటువంటి రహస్య మంత్రం నా ఒక్కడికే కాదు యావ సమాజానికి అందించాలనే ఉద్దేశంతో భగవద్ రామానుజులు గాలిగోపురం ఎక్కి అష్టాక్షరీ మంత్రాన్ని వెదజల్లాడు.
ఇది మనకు చరిత్ర చెబుతున్నది. నేను కూడా కొంతకాలం పాటు మడిగట్టు కూర్చున్న, శాస్త్ర విషయాలు బయటికి చెప్పకూడదు, అలా చెప్పడం వల్ల శాస్త్రం అందరూ కూడా కాస్త ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనుకున్న పరిస్థితిలో, ఇక విధి లేని పరిస్థితిలో ఇక ఈహా టీవీ ద్వారా ఈ రోజు నుంచి జ్యోతిష్య శాస్త్రం యొక్క రహస్యాలని పూర్తి స్థాయిలో విశ్లేషించకపోతే భావితరాల వారికి జ్యోతిష్య యొక్క విలువ తెలియదు అనే ఒక సదుద్దేశంతో మన అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఇక మీరు అన్నారు ఇందాక, కలియుగంలోనే జ్యోతిష్ శాస్త్రం ఉందా అంటే, ఇక్కడ చాలామందికి తెలిసింది ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది కేవలం మానవులకు మాత్రమే పరిమితమైనది అని అనుకోవడం మీకు తెలిసినటువంటి నిజం. రైట్, మీ జ్ఞానం అలాగే ఉంచండి. ఈ మానవులతో పాటు 36 కోట్ల జీవరాశులకు జ్యోతిష్య శాస్త్రం వర్తిస్తుంది. భూలోక, భువర్లోక, సవర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలకు, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళాది సప్తలోకాలకు, 14 భువన భాండములకుతో పాటు 4 యుగాలుగా జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడు స్థిరంగా వాటికి ఫలితాలను గోచరిస్తూనే ఉన్నాయి. అంటే జ్యోతిష్యం వేదకాలం నాటి కంటే ముందుది. సృష్టి ఆరంభానికి సూర్య చంద్ర గ్రహాలతో పాటు నవగ్రహ మండలాలు ఎలాగైతే ఉన్నాయో వాటి యొక్క పాలన, వాటి పరిపాలనా విధానాన్ని పూర్వీకులు తరతరాలుగా యుగాలుగా ఈ శాస్త్రాన్ని సంరక్షించి వీక్షించి చెప్పినటువంటి పరాశర మహర్షి కానివ్వండి, జైమిని మహర్షి కానివ్వండి, వరాహమిహిరుడు కానివ్వండి, ఆనాడు ఈనాడు జైమిని లాంటి వాళ్ళు కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో దివ్య దృష్టితో చూసి అనుభవించి రాసినటువంటి జ్యోతిష్య రహస్య సారంలో యుగాలుగా జ్యోతిష్యం ఉన్నది. కృతయుగంలోనూ ఉన్నది, ద్వాపర యుగంలోనూ ఉన్నది, త్రేతాయుగంలోనూ ఉన్నది, కలియుగంలోనూ ఉంది. ఉదాహరణకు మనకు అనేక అంశాలు మనం చర్చిలోకి వెళ్ళినప్పుడు మనం చెప్పుకునే అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఉదాహరణకు మనకు 4 యుగాలు అనుకున్నాం. 4 యుగాల్లో మొదటి యుగం ఏది? కృతయుగం. అంటే కృతయుగంలో కూడా మనుషులు ఉన్నారుగా. అంటే ఇక్కడ దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, కింపురుషులు, గాంధర్వులు. మరి పూర్వకాలంలో కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. మరి మనం పూర్వకాలంలో పుష్పక విమానాలు ఉండేవి, వాయు మార్గాన పోతుండేవి. అవన్నీ ఆధారభూతం అయితేనే కదా మనకు ఇవన్నీ వచ్చింది. అంటే ఇక్కడ కృతయుగం ఆరంభంలో ఒక స్థలం తీసుకొని ఆ స్థలానికి కర్షకం చేసి నవధాన్యాలు చల్లి ఆ నవధాన్యాల ద్వారా వచ్చేటువంటి ఫలసాయాన్ని అనుభవించిన తర్వాత ఆ ఇల్లు కట్టుకోమన్నారు. లేదు, నీవు ఒక మంచి పంట వేస్తావు, ఆ పంట వేసేదానికి ముందుగా 2 వ్యక్తులను కాపలా కాయిస్తావు ఆ పంటను సంరక్షించడానికి. అట్లాగే యుగ ఆరంభంలో కృతయుగంలో విశ్వ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కృతయుగానికి మొదటగా రవిని రాజుగాను గురుడుని మంత్రిగా నియమించారు. అంటే ఇక్కడ రవి గురువుల కలయిక అని అర్థం. అంటే ఇక్కడ మనం చెప్పేటువంటి ఒక అంశంలో ఆ 2 గ్రహాల కలయిక వలన వచ్చేటువంటి ఫలాలు కూడా మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ప్రేక్షకులకు అనుకూలంగా చెప్పడం ఏంటంటే, కృతయుగం నిర్మాణం జరుగుతున్నప్పుడు రవి గురువులు ఇద్దరు కూడా కృతయుగానికి రాజు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మన కలియుగం ఉంది, ఈ సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం కుజుడు మంత్రి అయ్యాడు, కుజుడు రాజు అయ్యాడు, మంత్రి శని అయ్యాడు. అట్లా కృతయుగానికి సుక్షత్రునటువంటి
రవి రాజైతే దేవతల గురువైనటువంటి బృహస్పతి గురువు మంత్రి అయ్యాడు. యథా రాజా తథా ప్రజ. ఏ రాజ్యంలో అయినా సరే రాజు బలంగా ఉంటే, రాజు ఎలా ఉంటే మంత్రివర్గం అలా ఉంటుంది. మన జాతకంలో కూడా క్షత్రియుడైనటువంటి రవి ఉండేటువంటి స్థానం బృహస్పతికి, అంటే దేవతలకు గురువైనటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరే ఆ జాతకాన్ని, ఆ జీవితాన్ని సంరక్షిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ పరిపూర్ణంగా ఉంటే ఆ జాతకుడికి జ్యోతిష్యుణ్ణి సంప్రదించాల్సిన అవసరం రాదు. దాని ఎగ్జాంపుల్, కృతయుగానికి మంత్రి గురువైతే, రాజు రవి అయితే, వీళ్ళిద్దరిది ఎలాంటి అనుబంధం అంటే బాల్యమిత్రులు, ఆప్తమిత్రులు, ప్రాణ స్నేహితులు, మన భాషలో జిగిని దోస్తులు. వీళ్ళిద్దరూ కలిసి ఒకే లైక్ మైండ్ పీపుల్. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఆ ఒక గ్రామం రాజు పరిపాలిస్తున్నటువంటి రాజ్యంలో మంత్రి కనుక గురుడైతే అక్కడ కూడా అప్పట్లో శానిటైజేషన్లు ఉండేవాళ్ళు, మున్సిపల్ కార్మికులు ఉండేవాళ్ళు, అప్పుడు పాడి పంటలు ఉండేవి, అప్పుడు అన్ని రకాలు ఉండేవి కదా. ఒకవేళ ఇంటి బూజు కనుక దులిపితే పూర్తి స్థాయిలో 100కి 10 భాగాలు బంగారపు రజన వచ్చేదట. అంటే కృతయుగంలో సేవకుల ఇళ్ళు, సేనాధిపతుల ఇళ్ళు, సర్వ సైన్యాధ్యక్ష పదవుల ఇళ్ళు టోటల్ స్వర్ణమయమే, అంతా బంగారమే. పూర్తి స్థాయిలో బంగారంతోనే కృతయుగం నిర్మాణం కొనసాగింది. బిట్వీన్ కంపారిజన్ చేసుకున్నట్టయితే, కంపేర్ చేస్తే మన వాళ్ళు 20 కోట్లు 30 కోట్లు పెట్టి విల్లాస్ కొంటారండి. విల్లాస్ కొని భగవంతుడికి నిర్మించేటువంటి పూజా మందిరం ఏదైతే ఉందో అది చాలా చిన్నదిగా, చిన్న చూపుగా పెడతారు. అది కలి యొక్క ధర్మం. అంటే ఇక్కడ నీవు 20 కోట్ల బట్టి ఇల్లు కట్టుకున్నా, ఒక గది నీకు దేవునికి నిర్మాణానికి నువ్వు కట్టించుకోలేకపోయావు అంటే, నీవు అంత ఇల్లు కొనుక్కొని అందులో ఉన్నా నీవు శ్మశానములో ఉన్నటువంటి భావనే కలుగుతుంది. ఎందుకని? ఎస్, ఇక్కడ దేహో దేవాలయ ప్రోక్తో దేహో జీవ సనాతన అన్నారు. నీ ఇల్లు, ఈ బాడీ ఏదైతే ఉందో ఇది నువ్వు టెనెంట్వి, లోపల ఉండేటువంటి ఆత్మే నీ ఇల్లు. నువ్వు 20 కోట్లు పెట్టి ఇల్లు కొని, పెద్ద హాలు పెట్టుకొని, చుట్టూ సోఫాలు వేసుకొని, వంటగది కానీ డైనింగ్ హాల్ పెద్ద పెట్టుకొని నీవు భగవంతుడికి ఈ ఒక ఇరుకులో పెట్టావంటే నిన్ను భవిష్యత్తులో భగవంతుడు ఇరుకునే పెడతాడు అన్నదానికి నా దగ్గర 100 ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో దేవమందిరం విశాలంగా, శుభ్రంగా, నీట్గా ఉండాలి. అలా ఉంటే ఆ స్థానంలో గురువు పూర్తి స్థాయిలో ఆ ఇంటిని సంరక్షిస్తాడు. అందుకు నాంది చెబుతానంటే, రవి రాజై గురుడు మంత్రి అవడం వల్ల కృతయుగం అంతా కూడా ఎలాంటి విరోధాలు లేకుండా అన్యోన్యములై 4 హంగుల 4 చెరుగుల ఎక్కడ ఎలాంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు జరగకుండా ఇట్లా పూర్తి స్థాయిలో కృతయుగంలో 1, 2, 3 పాదాలు నడిచాయి. నీకు ఏ యుగం పూర్తి కావాలన్నా అగ్ని వలనో జలము వలనో తప్ప మరి ఏ పంచభూతాల ద్వారా యుగాంతం కాదు. ఓకే, ఒక యుగం అంతం అవ్వాలంటే అగ్ని వలన కానీ జలము వలన కానీ. ఎప్పుడైతే కృతయుగం 3 పాదాలు పూర్తయి 4వ పాదంలోకి వచ్చిందో ఆ సమయంలో
హిరణ్యాక్షులు హిరణ్యాక్షులు ఉద్భవించారు. ఉద్భవించి దేవతలపై యుద్ధాన్ని ప్రకటించడం, చివరికి ఈ సృష్టి మొత్తం నాదే, ఎవరు కారకులు కాదు అని బృహస్పతిని దూషించడం, రాజును దూషించడం, దైవ దూషణ, దేవ దూషణ, బ్రాహ్మణ దూషణ మొదలుపెట్టాయి. ఇలా మొదలు పెడతాం వల్ల శ్రీ మహావిష్ణువు ఉపేక్షించి కర్మ అనేటువంటి ద్వారా ఒక మరణాన్ని నిర్ణయించాడు. అంటే కర్మ అనేటువంటిది ఎలా ఉంటుందనంటే 100 ఆవులు 50 దూడలు పోతున్నాయి, అన్నీ తెలుపువే, కానీ దూడ తన తల్లి పదుగు దగ్గరకే వెతుక్కుంటూ వెళ్ళి మూతి పెడుతుంది. కర్మ అనేటువంటిది కూడా ఇంతే. కర్మ అనేటువంటిది ఆవు దూడల మాదిరిగా మన వెంట వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లోనో భార్య రూపంలోనో కొడుకుల రూపంలోనో కూతుళ్ళ రూపంలోనో ఉంటారు. అలా ఉంటేనే వారి కొంత జ్ఞానోదయం జరుగుతుంది, మోక్షం వస్తుంది అంటారు కొన్ని గ్రంథాల్లో. ఇక్కడ చేశాడు హిరణ్యకశిపుడి యొక్క గర్భవాసాన పుట్టినటువంటి ప్రహ్లాదుడు నారాయణ మంత్రాన్ని అనుసరించిన వాడే తండ్రి చేత కూడా నారాయణ మంత్రాన్ని పలికించాలని ప్రయత్నం చేస్తూ తండ్రి చేత బాల్యం అనేక ఇబ్బందులు పడి చివరికి భగవంతుణ్ణి చూపించు అన్న సందర్భంలోనే నరసింహావతారంలో స్తంభాన్ని ఛేదించుకొని హిరణ్యకశిపుడికి మోక్షాన్ని ఇచ్చినటువంటి పరిస్థితిలో ఆ సమయంలో ఒక మత విద్వేషణ, వర్ణ విద్వేషణ ద్వారా కృతయుగం పూర్తయింది. ఓకే. సో కృతయుగం మొత్తాన్ని పరిరక్షించిన వారు ఎవరు అనంటే రవి గురువు. అట్లాగే ఈ రవి గురువులు గనక మీ వ్యక్తిగత జాతకంలో ఏ స్థానంలో ఇద్దరూ కలిసి ఒకే స్థానంలో ఉన్న, కేంద్రకాల్లో ఉన్న, కోణాల్లో ఉన్న ఈ రవి గురువుల యొక్క ప్రభావం వలన పూర్తి స్థాయిలో జీవితంలో ఎప్పటికైనా సరే అత్యున్నత శిఖరాలకు వెళ్ళి పదోన్నతుల ద్వారా కానీ ఒక రాచరిక వ్యవస్థలో, ఉదాహరణకి మనకు బ్రిటన్ ప్రధాని మన ఆంధ్రుడు, తెలుగు అంటే ఇండియన్ భారతీయుడు ఋషి సునక్, అతను ఆంధ్రుడి యొక్క అల్లుడు కదా. ఆయన జాతకంలో రవి గురువులు ఏకస్థానంలో ఉండడం వేరొక దేశ రాజ్యాన్ని పరిపాలించేటువంటి స్థాయికి ఎదిగేటువంటి లక్షణాలు కనపడతాయి. కాబట్టి కృతయుగంలో కూడా రవి గురువులు అనేవారు రాజ్యపాలన చేశారు అనడానికి అథెంటిక్గా మనకు 1970వ సంవత్సరంలో నల్లాన్ చక్రవర్తుల తిరుమలాచార్య రాసినటువంటి ఒక సత్ప్రమాణ గ్రంథంలో పూర్తి స్థాయిలో కృతయుగం యొక్క లక్షణాలను అందించారు. ఓకే. ఇక రెండవది త్రేతాయుగంలో కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా, కుజుడు రాజుగాను శుక్రుడు మంత్రిగాను పరిపాలించారు. ఈ కుజ శుక్రుల యొక్క లక్షణాలే ఈనాటి జ్యోతిష్యుల పాలిటి కల్పవృక్షాలుగా మారాయని చెప్పచ్చు. ఎందుకంటే ఈనాటి అధునాతన జ్యోతిష్యులు, అంటే సనాతన జ్యోతిష్యులు అయితే పెద్ద ప్రామాణికంగా తీసుకోం. ఓకే. అధునాతన జ్యోతిష్యులు, నీకు పెళ్లి కావటం లేదా, కుజదోషం ఉంది. నీ భార్య నీతో కాపురం చేయటం లేదా, నీకు శుక్రదోషం ఉంది. కాబట్టి కుజ శుక్రులు కలిశారు కాబట్టి నీకేదో జరుగుతుంది, అది నీ భార్యకి ఇలా జరుగుతుంది, నువ్వు విడిపోతారు, నువ్వు చచ్చిపోతారు. దాని అంగు ఆర్భాటం, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆరోహణం అవరోహణం, అసలు ఎందుకు అలా జరుగుతుందనే అంశాలు చెప్పడానికి ఈనాటి అధునా జ్యోతిష్యులకి గ్రంథ ప్రజ్ఞానం లేకపోవడం మా దౌర్భాగ్యం, జ్యోతిష్యాన్ని పడడం దౌర్భాగ్యం. ఇక్కడ త్రేతాయుగానికి
కుజుడు శుక్రుడు పాలన చేస్తున్నాడు. కుజుడు యుద్ధప్రియుడు, సర్వ సైన్యాధికారి, సర్వ సైన్యాధికారి, ఆర్మీలో మేజర్. సందర్భం చెబుతున్నానండి. 2030వ సంవత్సరం ఆగస్టు నుంచి 2031 మే మధ్యకాలంలో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. తీవ్ర నష్టత కలుగుతుంది. అబ్బో, మొత్తం ప్రపంచం థర్డ్ వార్ వస్తుంది. రెండోది 2032 సంవత్సరం జూన్ 6వ తారీఖు నుంచి మన భారతదేశపు కరెన్సీ అమెరికా కంటే, డాలర్ కంటే వీసం ఎత్తు ధర పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అంటే విత్ ఇన్ ఇంకొక 6 ఏళ్లలో 6 సంవత్సరాలలో మన రూపాయి అమెరికా డాలర్ కంటే మించి రావడం తథ్యం. తగు జాగ్రత్తగా మీరు ధనాన్ని సంపాదించుకొని జాగ్రత్త పడండి. 3వ ప్రపంచ యుద్ధం అనివార్యం 2029-30 మధ్య కాలంలో. ఇక్కడ కుజుడు యుద్ధప్రియుడు కాబట్టి ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికే తాపత్రయపడతాడు, రక్షణ కల్పించడానికే పక్కులాడతాడు. అంతే తప్ప కుజుడు జాతకుడిని పతనం చేయుడు, జాతకుడిని కుజుడు రక్షించబడతాడనే విషయాన్ని ప్రేక్షకులు గమనించుకోవాలి. రెండోసరికి సత్యవాది. చూడండి ఒకసారి, వాడు ఎంత దొంగతనం చేసినా కూడా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాడు గట్టిగా దెబ్బ కొడితే నిజం చెబుతాడు. సత్యాన్ని పలికించడానికే ఎక్కువగా ఇస్తాడు. అందులో సుచత్రుడు రాజు, ఆయన వామాచారుడు కుజుడు. రాక్షస గురువు, మాయా మంత్రివాది, స్త్రీల కారకుడు కుజునికి నిరంతరము శత్రువైనటువంటి శుక్రుడితో మంత్రత్వం ఇచ్చారు. చూడండి, శుక్రుడు వామాచారి. వామాచారం అంటే ఏంటి? శుక్రుడు రాక్షసులకు గురువు, గురువు దేవతలకి గురువు. మనకు కచుడు దేవయాని కథ, మృత సంజీవిని విద్య ఈ వామాచారం నుంచి పుట్టింది. రెండోది ఇక్కడ శుక్రుడు శక్రుడు. శుక్రుడిని జయిస్తే వాడు శక్రుడు అవుతాడు. అటువంటి శుక్రుడే శక్రుడిని పట్టుకొని ఆట ఆడించాడు. శుక్రుడు ఎవరంటే స్త్రీలోలుడు, ఉమనైజుడు. కాబట్టి కుజుడేమో సర్వసైన్యాధికారి, యుద్ధతంత్రాలు పలికిస్తుంటే ఈయన చేస్తున్నాడు నిరంతరము కూడాను మాయామంత్రాలతోనూ అభూత కల్పనలతోనూ ఎంతసేపు కూడాను పాలనలో ఆటంకాలు కలిగిస్తూ రాజుకి మంత్రికి ఎలాంటి ఇబ్బందులు కలిగితే అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా ప్రవర్తిస్తూ ప్రజలచే పీడించబడుతూ స్త్రీలచే కలహాలు పెట్టిస్తూ త్రేతాయుగం మొత్తము కూడా నడిపేటువంటి సమయంలో దేవకార్యాలను కూడా ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితులలో, ఉదాహరణకి త్రేతాయుగంలో రాముడు పుట్టడం కోసం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని చేయాలనుకున్నప్పుడు ఆ పుత్రకామేష్టి యాగానికి ఎవరు చేస్తే అనుకూలమైన సమయంలో మనకు వైశాలి కథ మనం వినుంటాం. వైశాలి కథ. ఒక కడు బ్రహ్మచారికి ఒక స్త్రీని వ్యామోహం కలిగించి ఆకర్షింపజేసి అతన్ని ప్రపంచమే మలిపించి అయోధ్యానగర్ తీసుకుని వచ్చి అక్కడ పుత్రకామేష్టి యాగం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి శుక్రుడు ఒక విపరీతమైన ధోరణిలోకి పోయి రావణుడికి పూర్తి స్థాయిలో మోహింపజేసి రావణుడిని స్త్రీలులుడుగా మార్చి చివరికి శుక్రుడి యొక్క ప్రభావం తీవ్రమవుతున్న తరుణంలో రాముని యొక్క జన్మ ఆరంభమై
కృతయుగం మొదటి పాదంలో నుంచి రెండవ పాదంలో పుట్టినటువంటి రాముడు 4వ పాదం పూర్తయ్యే వరకు కుజశుక్రుల యొక్క రాజ్య పరివేషణలో తాను పరిపాలన సాగించి అనేక కష్టాలు పడి చివరికి రావణ సంహారం జరిగిన తరువాత సీతాదేవిని తిరిగి అయోధ్యకు తీసుకుని వచ్చి తిరిగి రాజ్యాభిషేకం చేసుకోవడానికి కుజుడు పూర్తి స్థాయిలో ఆనాడు త్రేతాయుగాన్ని సహకరిస్తే ఈ రోజున మనం రాముని కథ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎవరి జాతకంలో అయితే కుజుడు శుక్రుడు సప్తమ స్థానంలో 7వ స్థానంలో కలిసి ఉంటారో వారికి వివాహ, వైవాహిక, శారీరక, శాంతప, సాంసారిక సుఖాలకు దూరం అవుతారు. కాబట్టి కుజ శుక్రులు కలిసినటువంటి జాతకుడు సప్తమంలో ఉంటే మీ జాతక చక్రంలో అది స్త్రీ జాతకం కానీ పురుషుడి జాతకం కానీ సప్తమ స్థానంలో కుజ శుక్రులు కలిసి ఉంటే మీరు నపుంసకులన్నా అవ్వాలి, అందమైన భార్య పక్కనున్న శారీరక సుఖం లేకుండా అన్నా ఉండాలి, లేదా బహు కళత్ర దోషాలు కలిగి ఉండాలి అనే అంశాన్ని మనకు త్రేతాయుగంలో కుజ శుక్రుల ద్వారా జ్యోతిష్య ప్రస్తావన జరిగింది. ఇది వాస్తవం. ఓకే. ఇక 3వ యుగం ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో చంద్రుడు బుధుడు, రాజు చంద్రుడు అయ్యాడు, బుధుడు మంత్రి అయ్యాడు. ఇక ఈ బుధుడు చంద్రుడికి బద్ధవైరం, ఇద్దరికి పడదు. ఈ చంద్రుడు చతుష్టష్టి కళలకు ప్రధాన కారకుడు. బుధుడు శాంబరి విద్యా ప్రభావ సంపన్నుడు, అంటే మంత్ర తంత్ర శాస్త్రాలపై కొద్దిగా పూర్తి స్థాయిలో వాటి ద్వారా అనేక బాధల్ని కల్పిస్తూ ఉంటాడు. ఈ ద్వాపర యుగంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఆశ్రమ నిర్మాణాలు చేసుకుని వేదాధ్యయన పరులై ఆగమ శాస్త్రాలపై పూర్తి స్థాయిలో విద్యా గోష్ఠులు జరుగుతున్నప్పుడు ఈ బుధుడి ప్రభావం చేత రాక్షస స్వభావులకు రాజులతో, శాంబరి విద్యా ప్రభావులకు స్త్రీలతో సప్త వ్యసనాలను అలవాటు చేశారు. మనకు భాగవతంలో చెప్పినన్ని ఆశ్రమాలు, చెప్పినన్ని అరణ్యాలు, చెప్పినన్ని వనాలు, అక్కడ జరిగే సంఘటనల మొత్తాన్ని మనకు వ్యాసుడు భాగవతంలో మనం పూర్తిగా ఇచ్చుకొచ్చాడు కృష్ణావతారంలో. అందుకే చూడాడు చంద్రుడు, కృష్ణుడు పుట్టినటువంటి సమయం అష్టమ చంద్రుడు, రోహిణీ నక్షత్రముతో కూడినటువంటి అష్టమ స్థానంలో కనుక చంద్రుడు ఉంటే మేనమామ గండం. ఇది అశరీరవాణి చెప్పిందని, అందువల్ల దేవకి వసుదేవులు తీసుకుని నదిలో ఒక కారాగార గృహంలో బంధిస్తే అష్టమ సంతానం పుట్టగానే గర్భం అంటే ఆ సమయంలో వసుదేవుడు ఆ బిడ్డని యమునా నది దాటించిన పరిస్థితిలో అతని కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి రోహిణి నక్షత్రంలో పుట్టి లగ్నము నుండి అష్టమంలో గనక చంద్రుడు ఉంటే ఆ జాతకుడికి మాత్రమే మేనమామకు దోషం. ఓకే. మరి ఇప్పుడు ఏమైందండి, అధునాతన జ్యోతిష్యులు రోహిణి నక్షత్రమా శాంతి చేసేయాలి, ముందు మేనమామ గండం, పిల్లాన్ని చూపించకూడదు, అవును అలా అంటా ఉంటారు అని చెప్పి ఆ మేనమామ చచ్చిపోతాడని భయపెట్టి అక్కడ ఇంటి దగ్గర వాడికి శాంతి, ఇక్కడ వీడి శాంతి, చేసుకున్న ఇద్దరికి అశాంతి, చేసిన వాడికి ప్రశాంతి. ఇది జ్ఞానం, ఈనాటి జ్ఞానం అది. మరొక్కసారి రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి మేనమామ గండం లేదు. ఓకే. దోషం ఎట్లాగంటే అష్టమంలో చంద్రుడు ఉంటేనే ఆ పుట్టినటువంటి జాతకుడికి లగ్నం నుంచి అష్టమంలో చంద్రుడు ఉన్న వారికి మాత్రమే మేనమామ శాంతి చేయాలి అనేది ప్రామాణికం. ఓకే. సో ఇక నుంచి మీరు ఆ భయాన్ని వదిలివేయండి. ఇట్లా ద్వాపర యుగం
2 పాదాలు అరాచకాలు, ఘోరాలు, నేరాలు చేయించాడు బుధుడు బుధజనుల చేత. ఆ సమయంలో శ్రీకృష్ణ జననం జరిగి బాల్యంలో నుంచే కొమ్మలు నరుక్కుంటూ పైకి వచ్చాడు కృష్ణుడు. మనం భాగవతం చూసినట్లయితే శకటాసుర వధ కానీ, తర్వాత ఒకసారికి పోతన వధ కానీ, అనేక రకాలైనటువంటి స్నేహాలు చేశాడు. అంటే చంద్రబుధులతో కలిసినటువంటి జాతకుల గురించి మనం చెప్పడానికి ఇది ఒక నాంది దొరికింది అని చెబుతూ, భగవద్గీతలో అణిమ, లగిమ, గరిమ సిద్ధులు, అణిమా సిద్ధే, లగిమా సిద్ధే, గరిమా సిద్ధే, మహిమా సిద్ధే, ఈశత్వ సిద్ధే, వశిత్వ సిద్ధే, ఇవి అష్టసిద్ధులన్నీ కూడా భారత సంగ్రామంలో ఆనాటి కాలానుగుణ్యంగా పాశుపత తంత్ర ప్రయోగాలు చెయ్యటానికి నాచే ఈ సూక్ష్మ సిద్ధులు ఉద్భవించబడినవి అని కృష్ణుడు భగవద్గీతలో మనకు చెప్పాడు అని చెబుతూ, ద్వాపర యుగం 4వ పాదంలో పూర్తి స్థాయిలో తాను శరీరాన్ని వదిలేసే సమయంలో ఈ ద్వాపర యుగంతోనే ఈ శాంభరీ విద్య సంపన్నటువంటి ఈ తాంత్రికులు, మాంత్రికులు, వామాచారము మాయావులను నాశనము చేయుటచే భగవానుడే నేను పుట్టాను కాబట్టి ఈ ద్వాపర యుగంతోనే వామాచార సాంప్రదాయము అన్ని పాశుపతాస్త్రాలని నాచే నిర్మూలన చేయబడినవి తప్ప మరొకటి కాదు అని చెబుతూ, ఈ యుగ ప్రభావము చేత కలియుగమున వాక్ పాశుపతముతోనే సృష్టిని ఆరంభించండి అని భగవానుడు ఇంద్రాది దేవతలకు చెప్పాడు. ఓకే, అంటే దీన్ని బట్టి కలియుగంలో తంత్ర విద్యలు, తాంత్రిక మంత్రాలు, శాంభరి విద్యలు, వామాచార సంప్రదాయం అనేటువంటి వామాచార మంత్ర శాస్త్రాలన్నీ కూడా పని చేయవు అని శాపం ఇచ్చినటువంటి శ్రీకృష్ణుని గౌరవిద్దామా? ఇంకా మేము ఈ కలియుగంలో ఉన్నాం, మేము కృతయుగంలోనే పుట్టి కృతయుగంలో ఈ విద్యను నేర్చుకుంటూ అప్పుడు కృష్ణుడి దెబ్బకు మాయమైపోయి కొండల్లో, గుట్టల్లో, గుహల్లో దాక్కుని మేము కలియుగంలో మళ్ళీ ఉద్భవించి మేము ఈ సాంప్రదాయం చేస్తామనే వాళ్ళని మనం గౌరవించాలని ప్రతిపాదించుకోవాలి. సో కాబట్టి తాంత్రిక విద్యలు, తంత్రసారాలు, తంత్ర విద్యలు, వామాచారం అనేటువంటిది కృతయుగంలో లేకుండా పోవుగాక, లేని విధంగా సృష్టిని ఆరంభించండి అని సాక్షాత్ శ్రీకృష్ణుడే ఇంద్రాది దేవతలకు ఒక ఆర్డర్ ఇచ్చి వెళ్తే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటండి? అందుకు కారణాలు చెప్పుకొస్తున్నాడు. మళ్ళీ ఇక కలియుగానికి వచ్చాం. కలియుగంలో శని, రాహువు, కేతువు గ్రహాలు కలియుగాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. శని రాజుగాను, మంత్రులు రాహుకేతువులుగాను ఉన్నారు. అయితే ఇక్కడ వర్ణన ఇస్తూ కేతువు, రాహువు గుండుక గోళమనియు, కేతువు మహమ్మదీయులనియు శాస్త్రకారులు రాశారు కదా. శని రాజుగాను, రాహుకేతువుల మంత్రులుగా ఉండమంత మాత్రాన కలియుగములో ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న దాన్ని చెబుతూ, ఈ కలియుగంలో శని ప్రభావము చేత శనిని ఎవరైతే మిత్రుడిగా, స్నేహితుడిగా, హితుడుగా, బాంధవ్యుడిగా ఎవరైతే నా ఇంటిలో ఒక మంచి దైవ స్వరూపుడు ఎవరైతే పూజిస్తారో వారికి శని పూర్తి స్థాయిలో ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇస్తాడు. ఓకే అని చెబుతూ, శనిని ఎవరైతే కించపరుస్తూ శని పేరు చెప్పుకొని ప్రజలను భయపెట్టి ఎవరైతే ధన
మానవ ప్రాణాలకు హాని కలిగిస్తారో వారికి రాహుకేతువుల ద్వారా శిక్షను అనుభవింపచేసే విధంగా శాసనం చేసుకున్నాడు కలి. కలి ఉద్భవించే వరకు ఈ కలియుగానికి శని రాహుకేతువులే ప్రామాణికంగా ఉంటారు అని జ్యోతిష్య శాస్త్రం 4 యుగాలుగా ఉన్నదని, రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, పురాణ ప్రబంధాల్లోనూ పంచకావ్యాల్లోనూ అట్లాగే భారత సంగ్రామానికి ముహూర్త నిర్ణయం, యుద్ధ తంత్రాలు ఆరంభానికి ముహూర్తం. ఇప్పుడు ఎవరైనా కొట్టాలి పోయి దాని ముహూర్తం పెట్టించుకెళ్ళండి, మీ కేసు పడదు. దానికి ఇచ్చారండి. అంటే ఎంత అథెంటిక్గా వాళ్ళు ఇచ్చారనంటే, మన దీన్ని శాస్త్రాన్ని ఈ రోజున ఉల్లిపాయలో పొరల మాదిరిగా తయారై, ఉల్లి పొరల జ్యోతిష్యులుగా తయారై, జ్యోతిష్య ఉగ్రవాదులై, జ్యోతిష్య ఆర్థిక ఉగ్రవాదులై జ్యోతిష్య శాస్త్రానికి తూట్లు పడుతున్నప్పుడు ఎవరో ఒకరు దీనిపై శాస్త్రహాస్యాన్ని ప్రస్తావించకపోతే జ్యోతిష శాస్త్రం యొక్క మనుగడకు కష్టమవుతున్న ఉద్దేశంతో 4 యుగాలుగా జ్యోతిష్యం ఉందని, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో జ్యోతిష సంబంధించినటువంటి మంత్రవాక్యాలు ఉన్నాయని శాస్త్ర ప్రమాణంగా మనకు నిరూపణ కలుగుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే. సో ఇప్పుడు ఏంటి, వామాచారం ఇప్పుడు లేదు ప్రజెంట్ అయితే కలియుగంలో. శ్రీకృష్ణుడు సృష్టి పరిసమాప్తం చేస్తున్న, మరొక్కసారి సృష్టికి పరిసమాప్తం చేస్తున్నప్పుడు భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగములోనే, భగవద్గీత అలవడం తెలుస్తుంది సందర్శనలోగానే, కేవలం కలియుగానికి ఏదో ఒక అస్త్రం కావాలి కాబట్టి కేవలం వాక్ పాశుపతాస్త్రం మాత్రమే వదిలివేసి మిగిలినవన్నీ నాచే అంతరింప చేయబడినవి అనేటువంటిది ప్రామాణికమైనప్పుడు, కృష్ణుడు మాటని కాదని నేను వామాచారం ఇంకా కలియుగంలో ఉందంటే, నేను చెప్పానంటే నా ఎంతటి మూర్ఖుడు వెధవ మరొకడు ఉండరు. సో ఇప్పుడు ఏంటి, కలియుగం మనం ఎన్నో పాదంలో ఉన్నాం? కలియుగం మొదటి పాదంలోనే ఉన్నాం. మొదటి పాదం. అందుకే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య చెప్పుగా మనం. కాబట్టి కలియుగం ఇంకా మొదటి పాదమే నడుస్తుంది. అంటే మొత్తం 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలు ఉంటాయి. సుమారు 4 లక్షల సంవత్సరాలు జరగాలి. కాబట్టి ఇక్కడ ఆ ద్వాపరగా శాఖ కొద్ది కనపడుతుంది అంతే. కాబట్టి ఈ వామాచారం అనేది పంచమకారాలతో కూడింది అంటారు. పంచమకారాలు. ఓకే. పంచమకారాలు అంటే పంచమకార అంటే మత్స్యము అంటారు. మత్స్యము అంటే మనవాళ్ళు చేపలు, మగువ అంటే స్త్రీ, మాంసము అంటే భక్షణ కోసం, మద్యము అంటే మందు. అంటే ఇది వామాచారం కాదు. వామాచారం దాని అందులో ఇంకేం చెప్పాడు, 10 మహావిద్యలు చెప్పుకొచ్చారు. స్త్రీ విద్యలు గాయత్రి మంత్రములో ఉన్నటువంటి బీజాలని ఓం భూర్భవస్సువః తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చెప్పేటువంటి ఆ గాయత్రి మంత్రానికి ఒక్కొక్క అక్షరానికి 1,00,000 అక్షర లక్ష చేసిన వాడికి శ్రీ మహావిద్యలు అబ్బుతాయి. ఈరోజు ఎంతమంది మేము వామాచారం చేస్తాం అనుకున్నటువంటి వారిని 1 గంట సేపు కింద కూర్చొని సకులం ముకులం వేసుకొని గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయమనండి. అంటే గాయత్రి అక్షర లక్ష మంత్రోపాసన చెయ్యని వారు కూడా మేము శ్రీ మహావిద్యలు చేస్తూ ఉంటారు. వీళ్ళేమి తాడేపల్లి రాఘవనారాయణ శర్మలు కాదు. మనకు చందోలు గ్రామం, దాన్ని మనకు చంద్రగిరి పట్టణం అంటారు. బాపట్ల వెళ్ళే దారిలో మనకు పొన్నూరు నుంచి
బాపట్ల జిల్లాలో తెలుసు. చందోలు అనే గ్రామం. ఉమ్, అక్కడ తాడేపల్లి రాఘవనారాయణ శర్మ అనేటువంటి ఆయన వేదాభ్యాసం నేర్పుతూ ఉంటాడు, వేద విద్యను. ఆ నేర్పేటువంటి సమయంలో ఒక 60 మంది పిల్లలు, అప్పట్లో ఆయన మంచి వేద పండితుడు, నేర్పే సమయంలో ఆ గ్రామంలో బగళాముఖి అమ్మవారి గుడి స్వయంభూ దేవాలయం ఇప్పటికి కూడా ఉంది, కాళ్ళ ఒడ్డున ఉంటుంది. ఆయన అమ్మవారి ఉపాసన చేసుకున్నాడు. చేసుకొని వేద పఠనం చేస్తున్నప్పుడు సడన్గా భార్యకు అనారోగ్యం వస్తే ఈ 60 మంది పిల్లలకి నేను విద్య నేర్పాలా, వంట చేయాలా అని అమ్మవారిని ప్రశ్నిస్తే అమ్మవారు వచ్చి వంట చేసిపోయింది. ఓకే. అమ్మవారు తాడేపల్లి రాఘవనారాయణ శర్మ గారికి బగళాముఖి అమ్మవారు స్వయంగా తన ఇంటిలోకి వచ్చి రోజు 60 మంది విద్యార్థులకు అన్నం వండి పెట్టిన మాట వాస్తవం అవునా కాదో ఈనాడు ఎంతమంది శ్రీ మహావిజయోత్సవం తెలుసు, అసలు పేరు ఎంతమంది తెలిసి చెప్పండి. ఈరోజు తాడేపల్లి శర్మ గారు అంటే ఆద్యుడు వేదానికి. ఈరోజు ఆయన పేరుతో నిత్యం అక్కడ దేవాలయం కళకళలాడుతూ నిత్యారాధన పూజలు అందుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఒక మంత్రం చేయాలన్నా ముందు గాయత్రి అక్షరలక్ష చేసిన తర్వాత ఆ తర్వాత ఈ దశమయం ఆలోచించాలి. అది కాకుండా ఎవరు పడితే వాళ్ళు ఈ మధ్య దశమహాభుక్తులు భుక్తి కోసం. కాబట్టి దీనికి ఎదుటివాడి యొక్క సమస్యల్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఇది చేస్తే ఏదో వస్తుంది. కాబట్టి అంటే జ్యోతిష్య శాస్త్రం ద్వారా చెప్పేటువంటి పరిహారాలు ఆయుర్వేద వైద్యం లాంటివి. ఆయుర్వేద వైద్యంలో ఒక మందు మనం వాడుతున్నప్పుడు అది శరీరానికి వంట పట్టిందంటే వ్యాధి తీవ్రమవుతుంది. వ్యాధి తీవ్రమై పూర్తి స్థాయిలో కూకటి వేళ్లతో ఆ వ్యాధిని తొలగిస్తుంది ఆయుర్వేద వైద్యం. అది జ్యోతిష్యం ద్వారా చెప్పేటువంటి పరిష్కార మార్గం అలా ఉంటుంది. ఓకే. ఈ వామాచారం, దక్షిణాచారం, దిక్కుమాలిన ఆచారాలు ఏవైతే ఉన్నాయో మిడిమిడి జ్ఞానంతో ఒక హంగు బొంగు వేషం వేసుకొని కూర్చొని మేము కూడా నేను బగళాముఖం చేశాను, బాలా చేశాను, ఇక రకరకాల పేర్లు చెప్పుకుంటూ చేసేటువంటి వీరందరూ కూడా నా దృష్టిలో ఇలా మేము చేశామని చెప్పేవాడు ఉపాసకుడు కాదు. ఇప్పుడు నేను ఒక ఉపాసన చేస్తాను, నాకు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్పినటువంటి గురువులు నాకు ఒక రూపాన్ని చూపించి నాకు ఉపాసన చేయమని చేశాను. నా ఉపాసనని బయట చెప్పానంటే నేను ఉపాసకుడిని కాదు. ఇక్కడ బోర్డులు గొట్టం గోపాలకృష్ణ, బగళాముఖి ఉపాసకులు, స్త్రీ ఉపాసకులు, గాయత్రి ఉపాసకులు, శ్రీదేవి ఉపాసకులు, అనుష్క ఉపాసకులు, మన కర్మకి వీడు ఉపాసకులు. కాబట్టి ఇక్కడ ఎక్స్పోజర్స్ ఎక్కువయ్యి జ్యోతిష్యాన్ని ఎక్స్ప్లాయిడ్ చేస్తున్నారు. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ గాయత్రి మంత్రం చదవండి. ఏ జాతకుడైనా సరే, ఇంకొక మాట చెబుతున్నానండి, చాలా సింపుల్ అండ్ తక్కువ పదాలతో నిద్ర లేచి ఏ బీజాక్షరాలైనా కూడా మన 56 అక్షరాలు ఉంటాయిగా తెలుగు భాషలో, అ ఆ ఇ ఈ ఉ ఊ రు అహ ఇహ ఉహ తహ పహ. కాబట్టి ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత మన తెలుగు అక్షర వర్ణాలు చదివితే చాలు మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ వామాచార్యుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఓకే. మీరు నిత్యము గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. ఏ శాంబరి విద్య వాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా కాదండి, కృష్ణుడు ఒక మాట చెబుతాడు భాగవతం చివరిలో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఒక మాట చెప్పాడుగా. చక్కగా నిద్ర లేచి మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి, జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిద్ర లేచి ఏ మగవాడైతే ఇంట్లో దీపారాధన చేస్తాడో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది అంటే వాళ్ళకి జ్యోతిషం అవసరం లేదు. నీ శక్తానుసారం దానం చేయి, అవసరం లేదు. ఇవన్నీ చెబుతూ నీ వాక్ పాశుపతాన్ని అదుపులో పెట్టుకో. ఈ రోజున నా నోటి ద్వారా ఏ మాటలు మాట్లాడినా ఎదుటివారు బాధపడకూడదు, వారి ద్వారా మనకు ఆటం కలగడని భావించినప్పుడు
అక్కడ నీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాడు. కాబట్టి కలియుగంలో తాంత్రిక విద్యలు, క్షుద్ర విద్యలు, వామాచారాలు, గోచారాలు, గోష్పాదాలు ఇవన్నీ కేవలం వ్యాపారం కోసం చేసేటువంటి ఆర్థిక ఉగ్రవాద జ్యోతిష్యం సమాజంలో ఉంది. కాబట్టి అలాంటి కార్యాలకు వెళ్ళి ఆర్థిక నష్టాన్ని పొంది చివరికి సమస్య పరిష్కారం కాకుండా వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మమ్మల్ని తిట్టి బాధపడే కంటే దైవ ప్రార్థన చేస్తూ దైవ దూషణ చేయనంత కాలం మీకు జ్యోతిష్యం ఎప్పుడు కూడా అవసరమే పడదు. ఈ రెండు నేర్చుకోండి. దైవ దూషణ, శాస్త్ర దూషణ చేయకండి. నీకు ఇష్టం లేకపోతే ఉండండి, అంతే తప్ప వీళ్ళని విమర్శించి మీరు కర్మ కొని తెచ్చుకోవద్దు. ఈ కర్మే మన వాక్ పాశుపతం ద్వారా మన సమస్యలకు పరిష్కారం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. జ్యోతిష రహస్యంలో మొదటి అంశాన్ని మనం చెప్పుకున్నాం. సో మొదటి అంశంలో ఈ 4 యుగాలకు సంబంధించి ఒక సబ్జెక్ట్ అయితే చెప్పారు. అసలు ఏం జరుగుతుంది 4 యుగాల్లో, జ్యోతిష్యం ఉందా లేదా అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా జ్యోతిష్యం గురించి కొంచెం డీప్గా ఏమేమి జరగబోతుంది, జ్యోతిష శాస్త్రంలో నెక్స్ట్ ఏముంటాయి అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ గురుగారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.